వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాలో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవటంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 80కి పైగా సవరణలు, 10కి పైగా కీలకమైన సూచనల్లో కేంద్రం మరోసారి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2022ను సిద్ధం చేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టదలిచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిటిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న క్లాజ్పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ తాజా ముసాయిదాలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని చట్ట నియంత్రణలో ఉండే విధానాలకు రూపకల్పన చేశారు. అయితే వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోపభూయిష్టంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లు దేశ ప్రజల సాంకేతిక భద్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది. గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత 4 ఏళ్లుగా ఏకాభిప్రాయానికి నోచుకోక ఇక ఇది ఎప్పటికైనా బిల్లు రూపంలోకి వస్తుందా అనే సందేహాల నడుమ తాజా విడతగా బయటికి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టంపై దశాబ్ద కాలంగా చక్రబంధంలో పరుగులు తీస్తున్న చిట్టెలుకలా పనిచేస్తున్న వ్యక్తికి తొలిసారిగా ఈ తాజా ముసాయిదా సొరంగం చివర కనిపిస్తున్న కాంతి వంటి భావనను కలిగించింది. తాజా ముసాయిదా ఎంతో సులభగ్రాహ్యంగా ఉంది. సాధ్యమైనంతగా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికి బిల్లును అర్థం చేయించేందుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమవుతోంది. ఇందులో పేర్కొన్న చట్ట నిబంధనలు ఎలా అన్వయమవుతాయో వివరించే ఉదాహరణలను తగినదిగా ఇవ్వటం భలే నచ్చింది. నిజానికి శాసన ముసాయిదాల రూపకల్పనలో ఇలా ఇవ్వటం అనేది ఒక మెలకువ. దురదృష్టవశాత్తు ఆధునిక బిల్లు తయారీ సాధకులకు ఇది కొరుకుడు పని విద్య. పౌరులతో ముడిపడి ఉండే నియంత్రణలకు అధికారాన్నిచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావటం కోసం ఉద్దేశించిన చట్టంలోని సరళత ఖచ్చితంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ ముసాయిదాలోని ఈ సరళతను ఇష్టపడటం న్యాయవాదుల్లోని చాలా మంది సోదరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయవాదులు ఎప్పుడూ కూడా తమ చట్టాలు సరళత్వాన్ని కలిగి ఉండటం కంటే కూడా సవివరమైనవిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో అనేకసార్లు చెప్పినట్లుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించే బిల్లు తయారీ జరగటం ఇలా కాదు. చట్టంలో మనం ఎంత ఎక్కువగా వివరాలను కూర్తామో సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలోని కొత్త పరిణామాల వల్ల అది అంత ఎక్కువగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా సాంకేతికత నిర్దేశించే నిరంతర లక్ష్యాలకు అత్యంత ప్రభావవంతంగా ప్రతిస్పందించటానికి వీలు కల్పించే చురుకైన నియంత్రణ చట్టాలను మాత్రం రూపొందిస్తే సరిపోతుంది. ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర అంశాల్లో కొన్నిటిపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చట్టంలోని అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం వాటిల్లో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదాహరణకు ఐరోపాలో అమల్లో ఉన్న జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ GDPR చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానికమైనదిగా గుర్తింపు పొందుతోంది. వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ లేని విచారణ,
రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మినహాయింపులను ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18(1) ప్రసాదిస్తున్న మినహాయింపులు కూడా అలాంటివే. అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుండి ప్రభుత్వం మినహాయింపు తీసుకున్నంత మాత్రాన 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండబోదని అర్థం కాదు. బిల్లులోని నిర్దిష్ట మూలాంశం ఏం చెప్పినప్పటికీ ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యపై ఆ బద్ధతలు బాధ్యతలు శిరస్సుపై ఖడ్గల్లా వేలాడుతూనే ఉంటాయి. ప్రస్తుత బిల్లుకు జరుగుతూ వస్తున్న సవరణలతో పోల్చి చూసినప్పుడు తాజా ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపకారమైనవైననే చెప్పాలి. చట్టానికి జరిగిన గత 2 సవరణలు చట్టంలోని కొన్ని సెక్షన్ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగాలకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. సనల నిప్పు తుఫాన్ను రాజేస్తాయి. అయితే అది మనం నివారించగలిగిన తుఫానే. ఇప్పటి వరకు డేటా ప్రైవసీ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 28వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అపజయాలకు వెరవకుండా విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండటమే శృతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ క్రాక్తో కేక పుట్టించింది. తర్వాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ 2 సినిమాల తర్వాత శృతి కెరీర్లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో నటించింది శృతి. తన తండ్రి తరం హీరో అయిన బాలకృష్ణతో శృతి నటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారింది. శృతి హాసన్ 1986 జనవరి 28న జన్మించింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక. తల్లిదండ్రులు ఇద్దరూ మేటి నటులు. కమల్ ఉలగ నాయకన్గా జేజేలు అందుకుంటూ ఇప్పటికీ తనదైన బాణి పలికిస్తున్నారు. ఇక సారిక ఒకప్పుడు అందాల తారగా జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. వారి వారసురాలిగా శృతి హాసన్ బాలనటిగానే హే రామ్లో భలా అనిపించింది. తండ్రి కమల్ హాసన్ లాగే తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ గాయనిగా, మ్యూజిక్ కంపోజర్గా కూడా అలరించింది. తన తండ్రి ఈనాడు సినిమాకు ప్రచార గీతాల్లో గలం విప్పిన శృతి ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, రేసుగుర్రం, ఆగడు చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్కు కంపోజర్గాను పనిచేసింది. అనగనగా ఓ ధీరుడుతో తెలుగు వారి ముందు నాయికగా నిలిచిన శృతికి ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అప్పట్లో అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని అన్నారు. సరిగ్గా అప్పుడు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్లో నాయికగా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. భారతదేశ స్వాతంత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తుల్లో లాలా లజపత్ రాయ్ ఒకరు. రచయితగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అతని పుట్టినరోజు 1865 జనవరి 28న పంజాబ్లోని లుధియానా సమీపంలోని దుడికేలో జన్మించారు. ఈసారి 161వ జయంతి జరుపుకుంటున్నారు. భారతదేశ స్వాతంత్రానికి రాయ్ చేసిన కృషి ఏమిటి? ఇక్కడ మీరు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవచ్చు. లాలా లజపత్ రాయ్ పోరాట మార్గం. లాలా చదివిన లాలా లజపత్ రాయ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మీ నేషనల్ బ్యాంక్ యొక్క అనేక జాతీయవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆ వయస్సులో బ్రిటిష్ వారిపై అతని కోపం అతని పోరాటం ప్రారంభించేలా చేసింది. 1881లో అతను 16 సంవత్సరాల వయసులో భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. 1885లో దయానంద లాహోర్లో ఆంగ్లో వేద పాఠశాలను స్థాపించారు. తర్వాత అతను స్వదేశీ వస్తువుల వినియోగాన్ని తీవ్రంగా సమర్థించాడు. అలా లాలా లజపత్ రాయ్ సమాజంలోని కుల వ్యవస్థ, వరకట్న వ్యవస్థ, అంటరానితనం, ఇతర అమానవీయ పద్ధతులకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఆయన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని స్థాపించారు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే రాయ్ లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాఠీ చార్జ్లో గాయపడ్డారు.
రాయ్ తీవ్రంగా దాడి చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన మరణానంతరం బ్రిటిష్ పాలనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లాలాజీ మరణానికి ప్రతీకారంగా 1928 డిసెంబర్ 17న గొప్ప విప్లవకారులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు బ్రిటిష్ పోలీస్ అధికారి సౌండర్స్ను కాల్చి చంపారు. స్పష్టమైన ఉద్దేశం, సూటిపోటి మాటలు, దృఢమైన నిర్ణయాలు, ఉగ్ర స్వభావం కారణంగా ఆయన పంజాబ్ సింహంగా పేరు పొందారు. మియా జార్జ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, మోడల్, వ్యాఖ్యాత. గిమీ జార్జ్ ఆమె రంగస్థల పేరు మియా జార్జ్ ద్వారా బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ప్రధానంగా కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లో పనిచేస్తుంది. ఒక స్మాల్ ఫ్యామిలీ, డాక్టర్ లవ్, ఈ అడుతా కాలతు వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించడం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 2012లో కేరళ మిస్ ఫిట్నెస్గా ఎంపికైంది. అదే సంవత్సరం మలయాళ చిత్రం చేటాయిస్లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. జార్జ్ ముంబైలో సైరో మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జనవరి 28, 1992న జన్మించారు. వినోద్ ఖోస్లా ఒక ఇండియన్ అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1986లో ప్రారంభించబడిన క్లీనర్ పెర్కిన్స్ కౌఫీల్డ్ బయర్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఫోర్బ్స్ 2013లో అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాలో వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద $1.5 బిలియన్ ఫోర్బ్స్ లెక్కగట్టింది. వినోద్ ఖోస్లా జనవరి 28, 1955 మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. 1980లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాక సహోద్యోగులైన స్కాట్ మెకన్లీ, యాండీ బెల్కోస్టిమ్, కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన బిల్ జాయ్ మొదలైన వారితో కలిసి సన్ మైక్రో సిస్టమ్స్ను స్థాపించాడు. 1985లో ఖోస్లా సన్ను వదిలివేసి క్లీనర్ పర్కిన్స్ కౌల్ఫీల్డ్ అండ్ బయర్స్ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలో భాగస్వామిగా చేరాడు. మాలవిక అవినాష్ భారతదేశానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం కర్ణాటక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తోంది. మాలవిక అవినాష్ 1976 జనవరి 28న చెన్నై, తమిళనాడులో జన్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న మాలవిక లెనిన్ రాజేంద్రన్ ప్రముఖ కన్నడ చిత్రాల కోసం అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రాల్లో కథానాయికగా ఆమె సినీ రంగ ప్రవేశం తర్వాత జరిగింది. అయితే టెలివిజన్ ఆమెను స్వీకరించిన మాధ్యమంగా మారింది. ఆమె మునుపటి టెలివిజన్ ధారావాహికలు హిందీలో గిరీష్ కర్నాడ్, అశుతోష్ గోవర్కర్, కన్నడలో అశోక్ నాయుడు, మలయాళంలో దినేష్ బాబు. మాయామృగలో ఆమె నటన కన్నడ టెలివిజన్ వీక్షకుల్లో ఆమెకు ఐకానిక్ హోదాను అందించింది. మాయామృగ విజయం కె బాలచందర్ దృష్టిని ఆకర్షించింది. ఆమె తమిళ సినిమా ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఎంచుకున్నాడు. అక్కడ మాలవిక అన్ని కథానాయికగా నటించింది.